శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసరసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుకరే కంకణం సర్వాంగే హరచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ. భక్తకోటి మహాశ్రీ విజ్ఞప్తి. మన నిడదవోలు గ్రామంలో ఈ నెల 18వ తారీఖు శనివారం రోజున అనగా ఆషాఢ శుద్ధ పంచమి తిథి శనివారం రోజున లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం మన నిడదవోలు పట్టణంలో దత్తపీఠం దగ్గర నుంచి మన నిడదవోలు మధురగోపాల స్వామివారి యొక్క దేవస్థానం వరకు పూరి జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమము అతి వైభవముగా ఇస్కాన్ టెంపుల్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున యావన భక్తులు విచ్చేసి ఈ యొక్క జగన్నాథ స్వామివారికి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని జరిగించి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా మనవి చేయుచున్నాము. ఈ రథోత్సవ కార్యక్రమము సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న దత్తపీఠం దగ్గర ప్రారంభమయ్యి పాటి మీద వినాయకుడి గుడి మీదుగా అనంతరము గణపతి సెంటరు కోటసత్యం గుడి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వరకు వెళ్ళి అక్కడి వల్ల వెనక్కు వచ్చి సంత మార్కెటు గాంధీనగరము బస్టాండ్ మీదుగా నాంగల్యదేవి యొక్క గుడి దాకా వచ్చి అక్కడి నుంచి మన నిడదవోలు పట్టణంలో వెలిసి ఉన్న పుణ్యక్షేత్రమైన శ్రీ మధురగోపాల స్వామి వారికి దేవస్థానం దగ్గర ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ ముగింపు కార్యక్రమం అనంతరము శ్రీ మధురగోపాల స్వామి వారికి దేవస్థానంలో బలరామకృష్ణ సుభద్రాదేవి జగన్నాథ స్వామి వార్లకు వివిధ రకముల పుష్పములతో స్వామివారికి అర్చన కార్యక్రమము అనంతరము 108 రకముల ప్రసాదములతో స్వామివారికి బాలభోగ నివేదన జరుగును. అనంతరము ఇస్కాన్ ప్రభువులకు పండిత సత్కార కార్యక్రమం జరుగును. కావున యావన భక్తులు ఇచ్చేసి ఈ లోక కళ్యాణార్థము గ్రామ కళ్యాణార్థం జరిగే జగన్నాథ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా మనవి చేయుచున్నాము.